తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. మీరు ఏర్పాటు చేసిన లేఖనాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు. మా వినికిడిలో వాటిని దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. నాకు ముందుగా మాట్లాడిన దైవజనుల మాటలు ఏమాత్రము చెరపకుండా ఈ మాటలను ధ్యానించటానికి తగు శక్తినివ్వండి. మీ ఆత్మచేత నన్ను నింపండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 33వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఈ లేఖన భాగంలో ప్రాముఖ్యంగా మొదటి వచనం నుంచి 6వ వచనం వరకున్న వాక్య భాగములో హిజ్కియా చేసిన ప్రార్థన మనకి కనబడుతూ ఉంది. బహుశా గడచిన వారం కాకపోవచ్చు, అంతకు మునుపు వారం అనుకుంటా, హన్నా చేసిన ప్రార్థన గురించి రాజీవ్ నగర్లో ధ్యానం చేశాం. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ వర్తమానాన్ని కూడా వినటానికి ప్రయత్నించండి. ఎందుకు ప్రార్థన గురించి, ప్రాముఖ్యంగా భక్తులు చేసిన ప్రార్థనల గురించి, మాదిరికరమైన ప్రార్థనల గురించి ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే అవి మనకెంతో అనుసరణీయం. వాటిని మనం అనుసరించాలి. అది వాటి వలన కలిగే ఫలము దేవుడు మనకి అత్యధికంగా దయచేస్తాడు. కాబట్టి ఇది హిజ్కియా రాజు చేసిన ప్రార్థన. అందుకనే ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంఘటన గురించి కానీ, ఒక విషయాన్ని కానీ పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచాడు అంటే అది చాలా ప్రాముఖ్యమైనది అని మనం అర్థం చేసుకోవాలి. మెట్టుకు హిజ్కియా చేసిన ప్రార్థనే 3 సార్లు పరిశుద్ధాత్ముడు రాయించి ఉంచాడు. హిజ్కియా చేసిన ప్రార్థన 3 చోట్ల ప్రస్తావించబడింది. ఇక్కడ రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో రాయబడి ఉంది. అలాగే మరి దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయములో కూడా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 38వ అధ్యాయములో కూడా రాయబడి ఉంది. మనం చూడగలిగితే మరి హిజ్కియా చేసిన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు దాగి ఉన్నాయి. అవి మన వ్యక్తిగత జీవితానికి, మన భక్తి జీవితానికి, మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. సాధారణంగా ఈ 6 వచనాలను గనక మనం కాస్త జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే హిజ్కియా చేసిన ప్రార్థన యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఎటువంటి సందర్భంలో ప్రార్థన చేశాడు? మనం కూడా అన్నిసార్లు ప్రార్థన చేయం కదా. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, దానికి ఒక సమయం ఉంటుంది, దానికి ఒక సందర్భం ఉంటుంది. అలాగే హిజ్కియా చేసిన ప్రార్థనకు కూడా ఒక సందర్భం ఉంది. అంత మాత్రమే కాదు, మనం గమనించగలిగితే ఇక్కడ హిజ్కియా చేసిన ప్రార్థనలో మరి ఏ అంశాలు ఉన్నాయో కూడా మనం ధ్యానం చేయాలి. వేటిని గురించి ప్రార్థన చేశాడు, మొదటిగా ఏ సందర్భాన్ని గురించి ప్రార్థన చేశాడో అదొకటైతే, వేటిని గురించి ప్రార్థన చేశాడనేది కూడా మనం ధ్యానించాలి. అలాగే ఆయన చేసిన ప్రార్థనకు పొందుకున్న ఫలితం కూడా మనకి ఈ అధ్యాయములోనే కనబడుతూ ఉంది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, 29 సంవత్సరాల వయసులో హిజ్కియా రాజు అయిపోయాడు. రాజు అయ్యి దాదాపుగా 20 సంవత్సరాల పాటు మరి ఇశ్రాయేలీలందరినీ కూడా పరిపాలించాడు. అంతకు మునుపు ఒక 20 మంది రాజులు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించారు. మరి ఏంటి హిజ్కియాలో ఉన్న ప్రత్యేకత అని మనం అనుకోవచ్చు. ఏంటంటే
దేవునికి చాలా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. రెండవది, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చాడు. హల్లెలూయా. మూడవది, దేవుని ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు. అషూరు రాజులు, సెన్హెరీబు వీళ్ళు దండెత్తటానికి వచ్చిన దేవుని మీద ఆధారపడి దేవుని ప్రజలైన ఇశ్రాయేలులను కాపాడుకున్నాడు. గమనించండి, ఇది హిజ్కియా రాజు యొక్క గొప్పతనం. చూడగలిగితే అనేక సందర్భాలలో హిజ్కియా ఏ విధంగా అన్య దేవతల బలిపీఠాలను కూల్చేశాడో, ఏ విధంగా విగ్రహారాధనను నియంత్రించాడో ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. వాస్తవానికి మరణకరమైన రోగం ఒకటి వచ్చినప్పుడు, అందరి మీద తెగులు వచ్చినప్పుడు వీరు మోషే రోజుల్లో వీళ్ళు చేసిన పని ఏంటంటే ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు వీరందరూ కూడా బ్రతికారు. అది ఆ తర్వాత రోజుల్లో ఏమైపోయిందంటే అది ఒక విగ్రహారాధనగా ఇశ్రాయేలీల మధ్యలో ఉండిపోయింది. దావీదు రాజు కావచ్చు, దావీదుకు మునుపు ఉన్న సౌలు, దావీదు తర్వాత ఉన్న సొలొమోను రాజు, ఆ తర్వాత ఉన్న ఆసా, యెహోషాపాతు, వీరందరూ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఏదో ప్రజలు చేస్తున్నారు కదా, ప్రజలు అనుసరిస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో విడిచిపెట్టేశారు. కానీ ఆ ఇత్తడి సర్పాన్ని కూల్చేశాడు హిజ్కియా రాజు. అంటే ఆ ఇత్తడి సర్పము మాటున జరుగుతూ ఉన్న విగ్రహారాధనను ఆపేశాడు. కనుకనే మరి ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని మందిరము వైపు రావటానికి అవకాశం కుదిరింది. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదే మా దేవుడు, ఇదే మా దేవత అనుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అంటే గమనించండి, నిజ దేవుణ్ణి రాజు గుర్తెరిగాడు, నిజమైన ఆరాధన ఏంటో గుర్తించాడు, ప్రజలందరినీ కూడా నడిపించాడు. అందుకనే రాజు ఆత్మీయుడైతే ప్రజలు ఆత్మీయులవుతారు. హల్లెలూయా. గమనించండి, అటువంటి గొప్ప రాజు. అందుకని ఈ 18వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడగలిగితే మరి అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యోధా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సముడైన వాడు. ఎందుకని? మిగిలిన వాళ్ళు యోధా రాజులే, వారు ఇశ్రాయేలుని పరిపాలించిన వారే. కానీ వారు దీన్ని ఎవరు వ్యతిరేకించలేదు, దీన్ని ఎవరు ఖండించలేదు. కానీ హిజ్కియా మాత్రం ఇత్తడి సర్పాన్ని పూజించటాన్ని మాత్రం ఖండించాడు. అప్పుడు వీరందరూ విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని మందిరానికి రావటం ప్రారంభించాడు. అంటే గమనించండి, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రజలందరూ కూడా ఆరాధించటం ప్రారంభించాడు. అందుకనే అతనితో సముడైన వాడు ఎవరు కూడా లేరు. ఎంత గొప్ప సాక్ష్యం దేవుని వద్ద నుంచి పొందుకున్నాడు హిజ్కియా రాజు. ఇంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. గమనించండి. అందుకే చూడగలిగితే మొదటిగా హిజ్కియా రాజు చేసిన ప్రార్థన యొక్క సందర్భము గమనించండి. రాజుల 2వ గ్రంథంలోనే 20వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు. ఎవరి దగ్గరికి వచ్చి ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు? ఇక ప్రవక్త రాజుతో పరిచయస్తుడే, రాజుతో సన్నిహితుడే, ఇద్దరు కలిపి ప్రార్థన అనుభవంలో ఉన్నవారే. కానీ ఇప్పుడు చెప్పక తప్పటం లేదు, నువ్వు మరణం కాబోతూ ఉన్నావు, మరణకరమైన రోగం ఒకటి ఉంది, నువ్వు ఇంకా బ్రతకవు. కాబట్టి నువ్వు చేయవలసిందేంటి? గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, గమనించండి, ఇప్పుడు హిజ్కియా 3వ వచనంలో చేసిన ప్రార్థన యొక్క సందర్భం ఏంటంటే మరణకరమైన రోగం ఒకటి హిజ్కియాకు వచ్చింది. నువ్వు ఖచ్చితంగా చనిపోతావు హిజ్కియా, నువ్వు బ్రతకవు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బహుశా హిజ్కియా రాజుకి అనేక మంది వైద్యులు,
ఫ్యామిలీ డాక్టర్స్ చాలామంది ఉండి ఉంటారు, కానీ వారు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయారేమో. గమనించండి, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అంటారు కదా, మరి రాజుగారు తలుచుకుంటే తన ప్రాణాలు నిలబెట్టుకోవచ్చుగా. కానీ ఇది ఎటువంటి రోగం అంట? మరణకరమైన రోగం. బహుశా అంతకు మునుపు ఈ రోగముతో ఉన్నవారు అనేకులు కూడా చనిపోయి ఉండొచ్చు. అందుకని ఇది ఎటువంటి రోగం? మరణం కోసమే వచ్చింది ఈ రోగం. 7వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆ కురుపు మీద పెట్టినప్పుడు హిజ్కియా బాగుపడినట్లుగా 7వ వచనంలో రాయబడి ఉంటుంది. గమనించండి, వాస్తవంగా నువ్వు మరణం కాబోతా ఉన్నావు, నువ్వు బ్రతకవంటే ఎవరికైనా ఎలాగనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? సాధారణంగా దేవునితో సహవాసం కలిగిన విశ్వాసులైతే దేవునితో మరింకా ఎక్కువ సమయాన్ని దేవునితో గడపడానికి ప్రయత్నిస్తారేమో. కానీ అరాకొరా విశ్వాసంలో ఉన్నవారు, సగం విశ్వాసంలో సగం లోకంలో ఉన్నవారికి మాట చెప్తే ఎలాగనిపిస్తుంది? చెప్పేది ఏది? ఇటువంటిగా చెప్పేది? అసలు నువ్వు ప్రవక్తవేనా అని ఖచ్చితంగా అడుగుతారు. ఒకవేళ ఈ రోజుల్లోనే ఏ వ్యక్తికైనా ఇటువంటి వర్తమానం ఇస్తే ఏమంటారు? అసలు నువ్వు సేవకుడివేనా? ఏం సేవకుడండి? సేవకుడు అంటే ఏం చేయాలి? వీళ్ళకి నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వేం మార్చుకోవద్దు, నువ్వేం వదులుకోవద్దు, నువ్వు కొద్దిగా కూడా సరి చేసుకోవద్దు, అస్సలు సరిదిద్దుకోవద్దు. కానీ దేవుడు నిన్ను ఏం చేయాలి? అబ్బా ఆశీర్వదించాలి. ఎంతగా ఆశీర్వదించాలి? అరేబియా సముద్రం పక్కన ఒక రోడ్డు వదిలేసి ఆ పక్కనే 27 అంతస్తులు కట్టాలి, పైన హెలికాప్టర్ ఆగాలి. మీ కొడుకు పెళ్ళేమో ఎక్కడో ఏనుగులు తిరిగే అడవిలో గుజరాత్లో చేయాలి. అంతగా ఆశీర్వదించాలి నిన్ను. అప్పుడే అటువంటి ఆశీర్వాదాలు ఇచ్చినోడే సేవకుడు. లేకపోతే అది నోరేనా అంటామా లేదా? అలాగే ఇప్పుడు యెషయా చెప్పినప్పుడు కూడా ఇక హిజ్కియాకి అంటానికి ఏమీ లేదు. ఎందుకని? దేవునితో అటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. గమనించండి, ఇక్కడ ఇతని విధేయతలో నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. అదేంటంటే, ఇతనికి వచ్చిన రోగమే మరణకరమైన రోగం. అంటే దేనికోసం వచ్చింది? చనిపోవటానికే వచ్చింది. అందుకని ప్రవక్త కూడా ఏమంటున్నాడు? నువ్వు చనిపోతావు, నువ్వు అసలు బ్రతకవు నువ్వు. అటువంటి రోగం. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటో చూడండి. దేవునితో సాన్నిహిత్యంగా ఉన్నాడు కదా, దేవతా బలిపీఠాలన్నీ తీసేసి ప్రజలందరినీ దేవుని మందిరం వైపు నడిపించాడు కదా, దాన్ని బట్టి అతనికి ఎంతో కొంత ప్రతిఫలం ఉండాలి కదా. ఈ కోణంలో మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకని 3వ వచనంలో హిజ్కియా చేస్తున్న ప్రార్థన మీరు గమనించారా? దేవునితో ఏమంటున్నాడు? యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుము. అయ్యా, నేను పలానా చేశాను, నీ సన్నిధిలో నేను ఎంతగా ఉన్నానో, ఎంత యథార్థంగా జీవించానో, నీ ప్రజల కొరకు నేను ఏమేం త్యాగాలు చేశానో వాటిని నువ్వు కాస్త జ్ఞాపకం చేసుకో అని ఏం చేస్తున్నాడు? గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. గమనించండి, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. వాస్తవానికి దేవునితో మనం సహవాసంలో ఉన్నప్పటికీ, రక్షించబడిన అనుభవంలో ఉన్నప్పటికీ, ఒక శ్రమ, ఒక శోధన, ఒక అనారోగ్యం, ఇవన్నీ దేవుడు అనుమతించకుండా మన జీవితాల్లోకి రావు. ఆయన అనుమతించాడు అంటే మనల్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరత ఉంది అని అర్థం. అంతకు మించి ఈ అనుభవం ద్వారా అనేకుల్ని విశ్వాసంలో బలపరచటానికే దేవుడు మనల్ని ఈ రీతిగా ఉంచాడు. హల్లెలూయా. గమనించండి, ఒక గాయపడిన వ్యక్తికే ఎవరైనా గాయపడినప్పుడు ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. అందుకని దేవుడు మనకి గాయం కలిగించాడు అనుకుందాం కదా, దేవుడు మనకి రోగాన్ని ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు మనమేం చేస్తాం? దీన్ని బట్టి ఇదే పరిస్థితుల్లో ఉన్న వేరే వారిని కూడా మనం ఏం చేస్తాం? ఆదరిస్తాం కదా, ఇదే పరిస్థితుల్లో ఉన్న వేరే వారు. అలాగే మనం కాస్త ముందుకెళ్ళి ఆలోచించగలిగితే,
ఒకప్పుడు లోకంలో ఉన్న వ్యక్తులు రక్షించబడ్డారు. ఈ అనుభవాన్ని బట్టి రక్షణ లేని వారి పట్ల ఇంకెంత భారంతో మనం ప్రార్థన చేస్తాం, వారికి సువార్త ప్రకటించడానికి ఇంకెంత ప్రయాసపడతాం. గమనించండి, అంటే దేవుడు ఒక అనుభవం గుండా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మాకెందుకు ఇచ్చావు ఇది? మేము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాం. వెళ్ళినంత మాత్రాన నీకు ఏ సమస్య రాదని ఎవరు గ్యారంటీ ఇవ్వలా. ఇల్లు ఏం చేసావు? నిద్రపోయావు, అంతేగా. అంతమించి ఏం చేసావు? దానికోసమే వెళ్ళింది కదా. కానీ మనం ఏం అడుగుతాం? నేను వెళ్తున్నాను తెలుసా అంటాం. వెళ్ళటం వల్ల ఏంటి ఉపయోగం కదా. చాలామందికి ఈ రోజున ఆరాధనకి ఎందుకు వెళ్తున్నామో తెలియని పరిస్థితి. ఇక్కడనే కాదండి, విజయవాడనే కాదు, చాలా ప్రాంతాల్లో ఎందుకు వెళ్తున్నారో తెలియదు. బెంజ్ సర్కిల్ వరకు వస్తున్నారు జనాలు అని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో స్టెల్లా కాలేజ్ దగ్గరే గండి కొట్టారు. అంటే బెంజ్ సర్కిల్ వరకు ఏం వెళ్తాంలే, స్టెల్లా దగ్గర స్టెల్లా దగ్గరికి వెళ్ళిపోతున్నారు, నిండిపోతుంది. అందుకని కొద్దిగా మన వాళ్ళు తెలివి మీరి ఇన్నోటెల్ దగ్గరను కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బ్లాక్ చేసేస్తున్నారు. ఈ 2-3 నెలల నుంచి రామారపాడు రింగు దగ్గరే బ్లాక్ చేసేస్తున్నారు. ఇక్కడ వరకు రానివ్వరు అన్నమాట. ఇక్కడ వరకు రానివ్వరు. ఈ కోణంలో కానూరు వారిని నేను మరొకసారి అభినందిస్తున్నా. మీ త్యాగం, మీ సమర్పణ, మీ ఆసక్తి, ఇంత దూరం మీరు వస్తున్నారు. మధ్యలో చాలా 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 దాటుకొని మీరు వస్తున్నారు కదా. ఎలా ఉంటుందంటే ఇది ఎగ్జిబిషన్లో పిల్లల దృష్టి చాలా వాటి మీద పడుతుంది, కానీ వీళ్ళ నాన్న అన్నీ కొనిపెట్టలేడు. ఒక్క పెద్ద అప్పడం మాత్రం కొనిపెడతాడు. ఇవన్నీ దాటించుకొని అప్పడం దగ్గర తీసుకెళ్ళి అప్పడం ఇప్పించినట్టు అనమాట మీరు శకన్యాకి రావటం కదా. అలా ఉంది ఈ రోజున పరిస్థితి. మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ఏం చెయ్యాలి జనాలకి? వాడుకగా వెళ్ళామంతే, అలవాటు ప్రాయంగా వెళ్ళాం వచ్చాం. ఏంటి ఏం చేసాం? దీనికే మనం ఆయన ఏదో మనకి బాకీ ఉన్నట్టు ఆయన ఏమడుగుతాం మనం? మాకెందుకు ఇచ్చావి, మాకెందుకు వచ్చింది ఈ శ్రమ, మాకెందుకు వచ్చింది ఈ ఇబ్బందులు, మాకెందుకు ఈ సమస్యలు ఆయన్ని మనం 100 అడుగుతాం ఆయన్ని కదా. దాన్ని ఏమంటాం మనం? దాన్నే ప్రార్థన అంటున్నాం మనం, దాన్నే ప్రార్థన అంటున్నాం. కానీ హిజ్కియా ప్రార్థన అలా లేదు. తను అనారోగ్యంతో ఉన్న పరిస్థితుల్లో స్వస్థత కంటే కూడా దేని గురించి అడుగుతున్నాడు ఎక్కువగా? గమనించండి, 3వ వచనంలో మనం చూడగలిగితే కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. గమనించండి, యెహోవాను ప్రార్థించాడు. అంత గొప్ప మాదిరికరమైన ప్రార్థన. దేనికోసం అంటే గమనించండి, మనం కూడా ఇటువంటి సమస్యల గుండా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రభువు మనల్ని విడిపిస్తాడు. అనేకులు ఇటువంటి సమస్యల్లో ఉన్న అనేకులకు మనం కూడా ఆదరణగా నిలబడతాం కదా. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ వ్యక్తి అయినా సమస్యల గుండా వెళ్తున్నాడా, ఖచ్చితంగా దేవుడు అతనికి ఒక పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. గమనించండి, మేము నేర్చుకోము అనటానికి లేదు, ఖచ్చితంగా దేవుడు నేర్పిస్తాడంతే, అందులో ఏ సందేహం కూడా లేదు. అంత మాత్రమే కాదు, అంతమంది రాజులు ఉన్నప్పటికీ ఈయన ప్రార్థన మీద ఆధారపడుతున్నాడు. చూడండి 3వ వచనం ఆఖరి భాగంలో చూడగలిగితే ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఎంత గొప్ప మాదిరి అండి! కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. ఏ విషయానికైనా దేవుని మీద ఆధారపడటం అనేది అది చిన్నదైనా పెద్దదైనా, వాస్తవానికి చిన్నవి అయితే మనమే సరి చేసుకుంటాం, పెద్దదైతే దేవునికి వదిలేస్తూ ఉంటాం కదా. ఇటువంటి పరిస్థితుల్లో లేడు హిజ్కియా రాజు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. అందుకనే దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 32వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 32వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే, రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా. గమనించండి,
వీరికి శత్రురాజుల నుంచి చాలా విపత్కరమైన పరిస్థితి ఒకటి ఎదురయ్యింది. అలాగే ఆ సమయంలో కూడా హిజ్కియా దేవునికే మొరపెట్టాడు కానీ మనుషుల వైపు చూడలేదు. గమనించండి, ఇక్కడ యెషయాను అలాగే హిజ్కియా ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? యెహోవా తట్టు తిరిగి మొరపెడతా ఉన్నారు. అంటే వీరిద్దరూ కూడా ప్రార్థించే అనుభవంలో ఉన్నారు. హల్లెలూయా. గమనించండి, ప్రవక్త దేవుడు చెప్పమనకుండా ఏది చెప్పటానికి వీల్లేదు. దేవుని నోటి బోరగా వాడబడటమే ప్రవక్త యొక్క పని. రాజులను అభిషేకించటమే యాజకుని పని. రాజు ఎప్పుడు రాజుగా అభిషేకించబడతాడంటే, గమనించండి, తన చేత్తో యాజకుడి దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తీసుకొని తన చేత్తో పూర్తిగా ఒకసారి ధర్మశాస్త్రాన్ని రాయాలి. రాస్తే తప్ప అతనికి రాజుగా అవటానికి ఏ అర్హత ఓడలేదు. అలాగ రాసినోడే రాజు అవుతాడు. గమనించండి, అలాగ రాసినోడే రాజు అవుతాడు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని 66 పుస్తకాలు పూర్తిగా చదవనోడు కూడా బోధకుడే ఈ రోజున. ఏంటి విడ్డూరం? దీనికి మనం పెట్టుకున్న పేరు కృప. ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఇప్పుడు రాజు ఏం చెయ్యాలి? ధర్మశాస్త్రము 5 కాండాలు పూర్తిగా తన చేతితో రాయాలి. రాస్తేనే రాజు. రాశాడు, రాజు అయిపోయాడు. కానీ ప్రవక్తతో తనకున్న సహవాసం చూసారా? ఏం చేస్తున్నాడు? ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా గమనించండి, వాళ్ళిద్దరూ కూడా ప్రార్థించే అనుభవంలో ఉన్నారు. కనుకనే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అంతగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా మనం చూడగలిగితే తను ప్రార్థన చేస్తున్న సందర్భం ఏంటంటే, తను అనారోగ్యంతో ఉన్నాడు, చనిపోబోతున్నాడు. అప్పుడు ప్రార్థన చేశాడు. అది కూడా ప్రవక్తతో కలిసి ప్రార్థన చేశాడు. ప్రతి విషయానికి కూడా దేవుని మీద ఆధారపడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి హిజ్కియా రాజు ప్రార్థన చేసిన విధానంలో కొన్ని అంశాలు కూడా మనం గమనించాలి. అదేంటంటే, మొదటిగా చూడగలిగితే తన గత జీవితాన్ని, తన భక్తి జీవితాన్ని ఎత్తి చూపి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించ, తన గత జీవితాన్ని, తన భక్తి జీవితాన్ని 3వ వచనంలో తన ప్రార్థనలోని 2 అంశాలను మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఏమంటున్నాడు? యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకము. గమనించండి, ప్రార్థనలోని మొదటి అంశం కదా. అలాగే ఈ రోజున మనం కూడా ప్రభువా నాకు ఇవ్వు అయ్యేందుకు ఇవ్వలేదు అంటే మన వ్యక్తిగత జీవితానికి మన ప్రార్థనా జీవితానికి ఏమాత్రం కూడా పొంతన లేదు కదా. మన వ్యక్తిగత జీవితం ఏమో యథార్థత లేకుండా లోకానుసారంగా ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ప్రభువుని అడుగుతాం, నా అంతటోరు ఎవరూ లేరు, అన్నీ నాకే ఇవ్వాలి అన్నట్టు అడుగుతూ ఉంటాం. గమనించండి. కానీ ఇప్పుడు హిజ్కియా తన గత జీవితాన్ని, భక్తి జీవితాన్ని ప్రస్తావిస్తున్నాడంటే, దేవునితో ఎంత సహవాసం కలిగి ఉంటే, దేవుని కొరకు ఎంత బలంగా పనిచేసి ఉంటే, ఇశ్రాయేలీయులందరినీ కూడా దేవుని కొరకు నడిపించి ఉంటే ఈ మాట అనగలడు. గమనించండి, కృపతో జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. గమనించండి. అందుకనే మనం ప్రభువుని అడిగేటప్పుడు యథార్థంగా అడగాలి. ఏమడిగినా సరే యథార్థంగా అడగాలి. అంత మాత్రమే కాదు, రెండవది ఈ 3వ వచనంలో 2వ భాగాన్ని గమనించండి. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఎందుకు కన్నీళ్లు విడిచాడు? కొన్ని రోజుల్లో చనిపోతాడు అన్న సింపతితో కన్నీళ్ళు వచ్చినాయా? లేకపోతే తన తర్వాత ఎవరూ లేరే రాజ్యాన్ని పరిపాలించటానికి అన్న ఉద్దేశంతో కన్నీళ్ళు వచ్చాయా?
కదా. వాస్తవంగా లోకంలో, బయట ప్రపంచంలో పట్టుకి వెయిట్ ఉంటుందా? పట్టు ఖద్దరికి వెయిట్ ఉంటుందా? కానీ దేవుని దృష్టిలో కన్నీటికి వెయిట్ ఉంటుంది. హల్లెలూయా. ఆయన కన్నీటిని ఎక్కువగా విలువిస్తాడు. గమనించండి. అందుకనే హిజ్కియా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాడు, కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకని దావీదు మహారాజు కూడా అంటాడు 6వ కీర్తన 6వ చరణంలో, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది అంటున్నాడు. కన్నీళ్ళు గమనించండి. రాజుగారు కన్నీళ్ళు కార్చకూడదని ఏమైనా ఉందా? కదా. తెచ్చి పెట్టుకున్న రాయల్టీ అయితే కన్నీళ్ళు కార్చరు కదా. అందుకనే ఏడ్చే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు ఏడుస్తారు, వీళ్ళు ఏడవరు. రాజీవ్ గాంధీ చనిపోయిన వీడియో నేను కొన్ని 100 సార్లు చూసా. రాహుల్ గాంధీ ఏడవడం, రాహుల్ గాంధీ ఏడవడం, సోనియా గాంధీ కూడా ఏడవదు. దీనం గారు లేకండి ఇంకా అన్నానా మళ్ళీ అడుగుతారు, దేశాల్లో ఏంటి దీనం గారు అంటున్నావు ఏంటి అంటారు. మళ్ళీ ఎందుకు అవసరం? కన్నీళ్లతో దావీదు మహారాజు పరుపే కొట్టుకుపోతుంది. అంటే గమనించండి, దేవునితో ఎంత సహవాసం చేస్తుంటాడు కదా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేశాడు. మనలాగే ఆయన ప్రార్థన చేశాడు తండ్రికి. గమనించండి, ఆయన ధ్యాస అంతా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం మీదే ఉంది. ఆయన ధ్యాస అంతా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం మీద. అందుకని ఆయన మహారోదనతో కన్నీటితో ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే పాపాత్మురాలైన స్త్రీ లూకాసు వార్త 7వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను తన కన్నీటితో తడిపింది, తన తల వెంట్రుకలతో తుడిచింది. అంటే ఎంత కన్నీరు కార్చి ఉంటుంది కదా. గమనించండి, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, మన ప్రార్థన రహస్యమే. ఆ ప్రార్థనలో కన్నీటికి దేవుడు అత్యధికమైన విలువిస్తాడు. ఆ కన్నీటిని దాటి ఆయన వెళ్ళడు. హల్లెలూయా. ఆయన దాటి వెళ్ళడు. గమనించండి, యథార్థంగా ప్రార్థన చేస్తున్నామా మనం? కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా మనం? అందుకనే గమనించండి, చూడగలిగితే ఆ రీతిగా హిజ్కియా ప్రార్థన చేశాడు. 2 విషయాలు, ఒకటి తన భక్తి జీవితాన్ని ప్రస్తావించాడు, రెండవది కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాదిరి, ఎంత గొప్ప మాదిరి. వాస్తవానికి ప్రార్థన అనేది దేవునితో మనకున్న సహవాసాన్ని చూపిస్తూ ఉంది. మనుషులు ఎదుట చేసే ప్రార్థన కాదు, వ్యక్తిగతంగా దేవునితో మనం చేసుకునే విన్నపం, విజ్ఞాపన, మొర్ర, వేడుకోలు, ఇవి దేవుడు వీటిని ప్రామాణికంగా తీసుకుంటాడు. గమనించండి. అందుకే హిజ్కియా ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మనం చూడగలిగితే మరి హిజ్కియా చేసిన ప్రార్థన యొక్క ఉద్దేశం కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాం, బాగానే ఉంటుంది, కాదనం. కానీ ఆ ప్రార్థనల యొక్క ఉద్దేశం కూడా మంచిదై ఉండాలి, లేకపోతే దేవునికి అంగీకారమై ఉండాలి. గమనించండి, ఇప్పుడు మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు కదా, ఖచ్చితంగా చనిపోతావు, నువ్వు ఇంకా బ్రతకవని కూడా ప్రవక్త చెప్తున్నాడు కదా. ఇది ఇక్కడ అతనికి ఏం అవసరం? ఇప్పుడు స్వస్థత అవసరం. అంటే ఇది అతని వ్యక్తిగత సమస్య, ఇది అతని వ్యక్తిగత సమస్య. కానీ దీని గురించి అడుగుతున్నాడా? ఆహాహా, నేనేం చేశానో అది జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అన్నీ చేసినోడే నేనేం చేశానో జ్ఞాపకం చేసుకో అంటే దేవుని కోసం ఏమీ చేయకుండా కదా.
దేవుని కోసం ఏమీ వాడబడకుండా పెట్టులో పెట్టేసి, గమనించండి, యేసయ్యకి 3 మేకలే, మనకి ఎన్ని మేకలు? 5 మేకలు మనకి. మనకు 5 అన్నా కాదా? పెట్టికి 5 కొడతారు తెలుసుగా, అయ్యే 5 మేకలు మనకి. అసలు ఏమి ఆయన కోసం వాడబడకుండా ఇక పెట్టులో పెట్టేస్తే ఏం ఉపయోగం? ఇంకేం అడుగుతాం ఆయన మనల్ని? అయ్యా నేనేం చేశానో జ్ఞాపకం చేసుకుంటామా? అనలేం కదా. గమనించండి. అందుకని తన స్వస్థత గురించి అడుగుండొచ్చు కానీ స్వస్థత గురించి అడగటం లేదు. తన వ్యక్తిగత సమస్య అది అడగటం లేదు. ఇంకొకటి, చనిపోతాడు, ఇది మాత్రం నిర్ధారించబడింది, ఇక బ్రతకుడు అని కూడా ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పటికిప్పుడు ఆయన చనిపోతే తన తర్వాత రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు? ఇది తన కుటుంబ సమస్య. ఎందుకనంటే అప్పటికి మగ సంతానము హిజ్కియా రాజుకు లేదు. ఎవరు చూసుకుంటారు మరి? గమనించండి, ఇది అతని కుటుంబ సమస్య. అంత మాత్రమే కాదు, ఇక జాతి అనగా ఆ జనాంగం ఇశ్రాయేలీయుల యొక్క సమస్య ఏంటంటే, గమనించండి, వాస్తవంగా ఇక కొద్ది క్షణాల్లో మరణిస్తాడన్న తర్వాత ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటి? ఇంతకాలం విగ్రహారాధనలో నుంచి బయటకు వచ్చారు, పట్టణం అంతా బాగానే ఉంది, అందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళే క్రమంలోకి వచ్చారు, విగ్రహారాధన విడిచిపెట్టేశారు. ఇక వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది కదా? అటువంటి రాజు, అటువంటి ఆత్మీయుడు లేకపోతే మరలా వాళ్ళు తిరిగి ఎటువైపు వెళ్ళిపోతారు? మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్ళిపోతారు. ఇది అక్కడ ప్రజల యొక్క సమస్య. అందుకనే గమనించండి, ఈ మూడిటి గురించి కాకుండా ఏమంటున్నాడు? క్లుప్తంగా ఒక మాట అంటున్నాడు, కృపతో జ్ఞాపకము చేసుకో అని చెప్పి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. గమనించండి, వాస్తవంగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంఘటనలు రాయబడినప్పుడు వాళ్ళు ఏం ప్రార్థన చేశారో అనేది మనకి కనపడదు, కానీ ఆ ప్రార్థన యొక్క జవాబులు మనం తర్వాత వచనాల్లో చదివినప్పుడు ఓహో దీని గురించి ప్రార్థన చేశారా అని మనకు అర్థం అవుతూ ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయంలో కూడా అంతే. మనకక్కడ ఎలిజబెత్, జకర్యాలు, ఆ జకర్యా తన తరగతి క్రమము చెప్పున యాజకునిగా ఉంటూ యెరూషలేము మందిరానికి యాజకత్వ పని మీద వెళ్ళాడు. మందిరంలో బలిపీఠము కుడి ప్రక్కన దేవదూత వచ్చి అతనితో మాట్లాడాడు. మాట్లాడి అతనికి ఇచ్చిన వాగ్దానం ఏంటో చూసారా? 13వ వచనంలో, అప్పుడు ఆ దూత, లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం, దూత అతనితో, జకర్యా నీ ప్రార్థన, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని, అతనికి యోహానను పేరు. ఓహో దీని గురించి అడిగాడు జకర్యా అంతకు మునుపు కదండి. అలాగే 6 వచనాల్లో ఏమడిగాడో మనకి కనపడదో, కేవలము ప్రార్థన చేస్తున్నట్టే కనపడుతుంది. కానీ 7వ వచనంలో ఈ ప్రార్థనకు కలిగిన ఫలితం చూసారా? యెషయా ఏం చేశాడు? అక్కడ ఉన్నవారిని పిలిపించి అంజూరపు పండ్ల ముద్ద ఒకటి తెచ్చాడు. ఆ ముద్ద ఆ కురుపు మీద పెట్టినప్పుడు అతను బాగుపడ్డాడు. గమనించండి, దేవుని అద్భుత కార్యాలు ఆ రీతిగానే ఉంటాయి. అంత మాత్రమే కాదు, 6వ వచనంలో చదువుతారా? ఇదే వాక్య భాగంలో 6వ వచనంలో, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను అడిగాడా? జ్ఞాపకము ఆయనకి ఇవ్వండి సార్ అవకాశం. ఆయన తనదైన శైలిలో అద్భుత కార్యాలు చేసే అవకాశం ఆయనకి ఇవ్వండి. మాకు అయి చెయ్యి ఈ చెయ్యి అని మనం చెప్పటం కాదు, ఆయనకి ఇవ్వండి అవకాశం. ఎప్పుడు ఇస్తాం? ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయనకు అవకాశం ఇస్తాం కదా. వాస్తవంగా ఆయన గాలిని గద్దించాడని మనం కూడా గద్దించకూడదు. ఆయన గద్దించాడంటే అక్కడ ఒక సందర్భం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నువ్వు గొప్పడు అవటానికి నువ్వు వాటిని గద్దించకూడదు. చాలామంది చేసే విజ్ఞాన ప్రదర్శన అదే. అపవాదిని ఎదిరిస్తే అది ఏమైపోద్ది?
పారిపోద్ది. అంతేగాని నీ పేరు చెప్పు, నేనెవరో, నా పేరు చెప్పు అని దాని ముందు డ్రమ్ములు కొట్టి కంజర్లు కొట్టి దాన్ని చుట్టు పట్టుకొని ఇలాగా డొమెస్టిక్ వైలెన్స్ చేయకూడదు. అర్థమైందా విషయం? చేసే వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళని వాళ్ళు బయట గొప్పలుగా చూపించుకునేవాళ్ళు తప్ప అపవాదికైనా సాతాను శక్తులకి చీకటి శక్తులకైనా ఒక ప్రార్థన చాలు, ఆయన గద్దిస్తాడు, ఆయన వాటిని తరిమేస్తాడు. అంతేగాని అక్కడ మనం 2-3 డ్రమ్ములు పగిలిపోతాయి. మళ్ళీ మందిరంలో ఇక్కడ నుంచి అక్కడికి వెనక్కి నడిపించటం, ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ ఏం చేస్తున్నారు జనాలు ఈ రోజున? మా సేవకుడు దయ్యాన్ని వెళ్ళగొట్టాడు కాబట్టి ఈయన దగ్గర అయ్యే ఉన్నాయి. అది ఇటువంటి మాయలో జనాలు బతికేస్తున్న రోజులు ఇవి, గమనించండి. అందుకనే ఆయనకు అప్పగించుకోండి కదా. షోమ్రోను పట్టణంలో ఉన్న మందిరంలోకి వెళ్ళి హన్న మందిరం స్తంభాన్ని పట్టుకొని ఏడ్చిందే తప్ప ఏమైనా మాట్లాడిందా? ఆ ఏడుపును దేవుడు చూశాడు కదా. ఇక్కడ కూడా కన్నీళ్లు విడిచాడు, ఈ కన్నీటిని దేవుడు చూశాడు. చూసి 6వ వచనంలో ఆయన ఇచ్చిన ప్రతిఫలం గమనిస్తున్నారా? ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా క్షేమాన్ని కూడా, ఎవరికి? తన ప్రజలకు క్షేమాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. గమనించండి. ఇప్పుడు 3 సమస్యలు తీరిపోయినాయా? తన వ్యక్తిగత సమస్య స్వస్థత వచ్చింది. ఎలా వచ్చింది? 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఇక నువ్వు బ్రతకవు అన్నాడు ప్రవక్త చెప్పిన తర్వాత జరగకుండా ఉంటుందా? కానీ ఇక్కడ 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. హల్లెలూయా. గమనించండి. రెండవది, ఇది జరిగిన ఒక 2 సంవత్సరాలకు తనకు మరి కుమారుడు పుట్టాడు. అతనే హిజ్కియా చనిపోయిన తర్వాత రాజుగా ఉన్నాడు. గమనించండి. అది కుటుంబ సమస్య కూడా తీరిపోయింది, ప్రజల సమస్య కూడా తీరిపోయింది. దీనంతటికీ ఎక్కడ ఉంది కీలకం? హిజ్కియా కార్చిన కన్నీటిలో ఉంది. హల్లెలూయా. గమనించండి. అందుకని కన్నీటి ప్రార్థన, ప్రతి బొట్టుకు కూడా దేవుడు జవాబిస్తాడు కదా. అంటే మన కన్నీటి ప్రార్థనకి ఏముంది? ఇప్పుడు వెయిట్ ఉంది. ఆయన విలువిస్తున్నాడు. దీన్ని బట్టి మన యథార్థత ఏంటో ఆయన అర్థం చేసుకుంటున్నాడు, మన అవసరత ఏంటో ఆయనకి తెలుస్తుంది. అందుకే హన్నా చేసింది కదా ప్రార్థన, చెప్పానుగా, కన్నీళ్లు విడవటమే. అక్కడ యాజకుడు ఏమనుకున్నాడు? షోమ్రోను మందిరంలో, ఏమ్మా పొద్దున్నే ద్రాక్షారసం తాగేసి వచ్చేసావా అన్నాడు. దానికి కూడా ఏమైనా మాట్లాడిందా? కన్నీరు అంతే. అందుకే దావీదు కూడా తను కార్చిన కన్నీటి వలన పరుపు ఏమైపోయిందంట? తన పడక తేలిపోతుంది. గమనించండి. కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. ప్రతి కన్నీటికి కూడా ఆయన జవాబు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మనం గమనించగలిగితే మొదటి నుంచి హిజ్కియా ఇదే క్రమంలో ఉన్నాడు. ఏంటంటే తను ఏ సందర్భంలోనైనా సరే దేవుని మీద ఆధారపడటమే ఒక గొప్ప మాదిరిగా పెట్టుకున్నాడు. అంతకు మునుపు 18వ వచనంలో మనం చూడగలిగితే హిజ్కియా చేసిన పని ఏంటంటే 19వ వచనం 19వ అధ్యాయము 20వ వచనం 19:20 సెన్హెరీబు, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను. వాస్తవంగా యుద్ధం వచ్చినప్పుడు సైనికుల్ని అలర్ట్ చేసి వాళ్ళందరినీ సంసిద్ధులుగా చేసి
యుద్ధానికి పంపాలిగా, రాజు పని అదేగా. కానీ రాజు ఏం చేస్తున్నాడు? వచ్చిన ఆ పత్రాన్ని తీసుకొని, ఆ సమాచారాన్ని తీసుకొని పరిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మాదిరి అండి. అంటే ఇప్పుడేదో రోగం వచ్చిందని దేవుని మీద ఆధారపడటం కాదు, అంతకు మునుపు అన్నీ బాగున్నా సరే దేవుని మీదే ఆధారపడుతున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి మొరపెట్టుకున్నాడో దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. ఆ తర్వాత జరిగిన గొప్ప సంఘటన ఏంటంటే, దేవదూత అష్షూరు వారి మీద యుద్ధం చేశాడు. 185,000 మంది అష్షూరు సైన్యం చనిపోయింది. గమనించండి, దేవుని మీద ఆధారపడటం ఇది మనం బాగా నేర్చుకోవాలి. తర్వాత తరానికి కూడా ఈ విశ్వాసాన్నే మనం నేర్పాలి. మనం చేసేది ఏంటంటే, ఏం పర్వాలా మనకి బ్యాకప్ ఉంది, మీరు రెచ్చిపోండి అని నేర్పడం కాదు. తర్వాత తరాలకి దేవుని మీద ఆధారపడటం నేర్పాలి. గమనించడు. ఉంటే ఉంది, దేవుడు దీవించాడు, కాదంటలేదు. కానీ తర్వాత తరానికి మనం నేర్పాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం. ఏమొచ్చినా సరే ఎవరి మీద ఆధారపడాలని వారికి నేర్పాలి? దేవుని మీదే ఆధారపడాలని వాళ్ళకు నేర్పాలి. చూడండి, రాజు అధికారం తక్కువ, డబ్బులు తక్కువ, సైన్యం తక్కువ, ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుడి మీద ఆధారపడుతున్నాడు. చూసే వాళ్ళకి అదేదో విడ్డూరంగా అనిపించవచ్చేమో, నవ్వచ్చేమో, నవ్వనివ్వండి, ఏం కాదు. మనం దేవుని మీదే ఆధారపడతాం. హల్లెలూయా! గమనించండి, 185,000 మందిని ఆ దేవదూత చంపేశాడు. అందుకని చూడగలిగితే ప్రార్థన ద్వారా హిజ్కియా గొప్ప అద్భుతాలను తన జీవితంలో చూశాడు. వాస్తవానికి ప్రార్థనలో శక్తి లేదండి. ప్రార్థన ద్వారా విశ్వాసి శక్తి పొందుకుంటాడు, కానీ ప్రార్థనలో శక్తి లేదు. ప్రార్థనలో శక్తి ఉంటే ఎవరు చేసినా కార్యాలు జరగాలిగా కదా. ఎవరు ప్రార్థన చేసినా కార్యాలు జరగాలి కదా. కానీ ఎవరి విశ్వాసాన్ని బట్టి వారికి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా! ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రార్థన ద్వారా మనము శక్తిని పొందుకుంటాం. దీని ద్వారా అద్భుతాలను చూస్తాం మనం కదా. ఉండనివ్వండి, మరణకరమైన రోగం అయితే కొద్ది కాలం నేను ప్రభువు కోసం పనిచేస్తాను అనుకుంటాడేమో కదా. గమనించండి, బహుశా మొన్నటి రోజు అనుకుంటా దైవజనులు ప్రకాష్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. కానీ ఆయన పరిచర్య ఆపలేదే. పరిచర్య చేస్తున్నాడు కదా, ఆయనకి ఎందుకు వచ్చింది అనేవాళ్ళు లేకపోలేదు. ఇన్ని దేశాల్లో యేసన్న గారు పరిచర్య చేశాడు, ఆయనకి ఎందుకు వచ్చింది అనారోగ్యం? జనాలు అంటారు అలాగా, ఆయన అలా అనుకోలేదు. గమనించండి, అది ఉంటే ఆయన చేసే పని ఆయన చేస్తూ ఉంటాడు. గమనించండి. కానీ ఏంటంటే అపవాది కొన్నిసార్లు అవిశ్వాసాన్ని మనలో పెంచుతూ ఉంటాడు. అసలు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఏమీ కలగకూడదు, ఏమీ అనారోగ్యాలు రాకూడదని చెప్తాడు. కాదు, వస్తే ఏమవుద్ది? ఏమీ కాదు. ఎందుకని? ప్రతిదీ కూడా దేవుని స్వాధీనంలో ఉంది. మనకేమవుద్ది కదా. ఈ విశ్వాసం మనకు ఉండాలి. అందుకనే గమనించండి, ప్రార్థన ద్వారా మనము శక్తిని పొందుకుంటాం. అంతేగాని ఆ శక్తిని పొందుకోవటం వల్ల మనలో ఏమవుద్ది? ఎక్కువగా విశ్వాసం పెరుగుద్ది. ఈ విశ్వాసాన్ని బట్టి మనము కార్యాలు చూస్తాము. గమనించండి, మనకు కూడా అనిపించవచ్చు, నెలలో ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తున్నాము, ఏంటిది? వద్దు, విశ్వాసంతో ఉందాం. హాస్పిటల్కి వెళ్తే ఏమవుద్ది? వెళ్ళి వాళ్ళని పలకరించేసి వచ్చేద్దాం కదా. ఏం కాదు హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన కదా. మన జీతం అంతా వడ్డీలకి వెళ్ళిపోతుంది, ఏమవుద్ది? ఏమీ కాదు. నీకు ఒక వడ్డీ వ్యాపారస్తుడిని పోషించే శక్తి దేవుడు ఇచ్చాడు, ఇంకేం కావాలి? ఏమన్నా అంతే. ఒక వడ్డీ వ్యాపారస్తుడిని పోషించే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు, స్తుతించాలంతే కదా. ఆ విశ్వాసం మనకి ఉండాలి. ఇవన్నీ తాత్కాలికంగా వస్తూ ఉంటాయి. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు తాత్కాలికంగానే వెళ్ళిపోతాయి కదా. మనం మాత్రం దేవునితో సహవాసాన్ని
ఎక్కువగా చేయాలి. గమనించండి, మన ప్రతి కన్నీటి బొట్టుకు కూడా దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. గమనించండి, ప్రార్థన ద్వారా అటువంటి శక్తిని మనము పొందుకోవాలి కదా. అందుకే ప్రార్థన చేసేవాళ్ళు ఏమంటారంటే, నా దగ్గరికి రండి నేను చేస్తానంటారు. అసలు నిజంగా ప్రార్థన చేసేవాడు ఎవరిని పిలవడో, నేను చేస్తాను రండి, పలానా రోజు రండి, శుక్రవారం రండి, తలస్నానం చేసి రండి అని చెప్పడాడు. నిజంగా చేసేవాడు ఎవడు చెప్పరు. వీళ్ళు చెప్పేవాళ్ళు అందరూ ఎవరంటే పూర్వాశ్రమంలో ఏ సోది చెప్పుకునేవాళ్ళు, విగ్రహారాధనలు ఎక్కువ ఉన్న ఆ బ్యాచ్లు చేస్తే ఇవన్నీ పలానా రోజు చేస్తేనే వింటాడు ఆయన. అరే ఇదే రోజో నాకు తెలియదు. ఈయన గోడ తట్టు తిరిగి హిస్కియా ప్రార్థన చేశాడు చూడండి, ఏ రోజో నాకు తెలియదు. హన్నా అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఆ స్తంభాన్ని పట్టుకొని ప్రార్థన చేసింది ఏ రోజో మనకు తెలియదు. కానీ గమనించండి, ఆ ఒక్క చిన్న మాటను దేవుడు దృష్టిస్తాడు కదా, ఎటువంటి సమస్య అయినప్పటికీ. అందుకనే గమనించండి, అనేకులు కూడా ఈ మధ్య వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటానికి బదులుగా జనాలకి డ్యూటీ వేస్తున్నారు. నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చేస్తున్నావా అని అడుగుతున్నారు. ఇక ఎప్పుడు నువ్వు వ్యక్తిగతంగా నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసుకునేది కదా. జనాలకి డ్యూటీ వేయటమేనా, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి అని. ముఖ్యంగా ఈ ప్రార్థన గురించి కొన్ని వర్తమానాలు సిద్ధం చేసుకున్న కారణం కూడా అదే. మన ప్రార్థన మనం చేసుకోవాలి, మన ప్రార్థన మనం చేసుకోవాలి. తర్వాతే ప్రార్థనా సహాయం ఇతరులని అడగచ్చు. ఈలోపు దయ్యం దూరం ఏమంటుంది, మరి నువ్వు ఉంది ఎందుకంటే నీకోసం ప్రార్థన చేయటాకే ఉన్నా అంటాడు ఖచ్చితంగా. ఆడు ఇమ్మీడియట్గా రెడీగా ఉంటాడు, మీకోసం ప్రార్థన చేయటాకే ఉంది కదా. కానీ మీరు ఖచ్చితంగా చేయాలి, మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మీ సమస్యలు కావచ్చు, లేదా దేవుడు ఇచ్చిన ఈవులను బట్టి ఆయన స్తుతించటం కావచ్చు, ఇవన్నీ కూడా గమనించండి. అందుకే మన వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా అవసరం. నువ్వు పక్కోడిని చెయ్యి అన్నావు అనుకో, అందులో ఒక లాటరీ తగిలిందనుకో, వాళ్ళు ఏమంటారు, నేను చేశా కాబట్టి. వీళ్ళన్నీ మళ్ళీ వీళ్ళు చేసే పనులు ఏంటంటే 30 లక్షల అపార్ట్మెంట్లోకి పాత చీపిరి తీసుకెళ్ళటం వీళ్ళు చేసే పని. అది ఏం చేద్దాం, ఈ చీకటి అంతా ఎక్కడ పెడదాం తీసుకెళ్ళి. ఓరి నాయన, ఈ పబ్లిసిటీ అండ్ ప్రోపగాండా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ప్రభువుని ఆరాధించడం కంటే వీళ్ళు గొప్ప చేసుకొని ఆరాధించబడటం ఎక్కువైపోయింది ఈ రోజున. చాలా ప్రమాదకరమైన విశ్వాసం ఇది, చాలా ప్రమాదకరమైన భక్తి ఇది, గమనించండి. అందుకే మిషనరీలు ఎవరు వచ్చినా సరే వాళ్ళు కనబరుచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించాల. మరీ ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో మనుషులు తమను తాము కనపరుచుకోవటం ఎక్కువైపోతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, రాకడ దగ్గరైపోయింది. కాబట్టి వీళ్ళందరూ ఇలా చేస్తూ ఉంటారు కదా. అందుకనే గమనించండి, ఏది ప్రామాణికం? పరిశుద్ధ గ్రంథమే మనకి ప్రామాణికం. హిస్కియాను ఆధారం చేసుకొని మనము వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపాలి. మర్చిపోవచ్చు, వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని మనం గడపాలి. మనం అడిగే విషయాలు కూడా యథార్థంగా ఉండాలి. అడిగిన ప్రతిసారి కూడా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏమడిగినా ఇస్తాడు కదా. మత్తయి 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును. యోహాను 14:14 నా నామమున మీరు ఏం అడిగినా సరే చేస్తాను. ఓకే, మరి యాకోబు 4:3 కూడా చదవండి ఒకసారి. మీరేం అడిగినా సరే మీరు మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకేం దొరకట్లేదు. ఇటు చదవాలి అని అడుగుతున్నావు. ఎందుకు అడుగుతున్నావు? చదివితే వాడికి ఉద్యోగం వస్తే అప్పుడేం చెయ్యొచ్చు? బేరం పెట్టచ్చు.
కట్నం తీసుకోవచ్చు, అది మన భోగమే కదా, అది దానికోసం అడుగుతున్నాం. కట్నం తీసుకొని కూడా అంత 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 ఇచ్చారండి, దేవునికి మహిమ. నువ్వు కట్నం తీసుకుంటే దేవునికి మహిమ. ఓకే, మంచిదే సార్, మంచిదే. అందుకని గమనించండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. ఉద్దేశం కూడా సరైనదై ఉండాలి. ఎందుకు అడుగుతున్నావు కదా, నీకు 6 ప్యాక్ అవసరమే, ఎందుకు అవసరం, ఎందుకు అవసరం, నీకు పలానా తలాంత అవసరమే, ఎందుకు అవసరం, ఎందుకు చెప్పు, ఎందుకు కదా. అయ్యా నేను బాగా పాడాలి, నిజమే, ఎందుకు అవసరం. ఈ బాగా పాడేవాళ్ళు జనాలతో పాడరు, వాళ్ళ స్వరమే పరిశుద్ధం, మిగతా వాళ్ళు కాదు. మళ్ళీ బాగా పాడేవాళ్ళు ఓన్లీ మ్యూజిక్స్ ఉంటేనే పాడతారు. ఇన్ని లోటుపాట్లు ఉంటాయి వాళ్ళల్లో. అందుకని ఆ మ్యూజిక్ అండ్ సౌండ్ సిస్టంలో లూసిఫర్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. గమనించండి. అలాగే మంచి ఇది అవ్వాలి, అయితే ఏం చేస్తావు, ఒక ఆలోచన ఉండాలిగా, ఏం చేస్తావు, ఏం చేస్తావు. పోనీ నీకు ఇచ్చిన తలాంతులు ఏమైనా ప్రభు కోసం వాడావా? ఇచ్చిన తలాంతులు ప్రభు కోసం ఏమైనా అవన్నీ దాచుకొని ఎక్కడ లేని ప్రెస్టేజ్ అంతా మందిరంకి వచ్చినప్పుడే మనకు కనిపిస్తుంది. మిగతా చోట్లంతా తగ్గింపే, మందిరంకి వచ్చినప్పుడు మాత్రం ప్రెస్టేజ్ కనపడుద్ది. మరి ఇంకేంటి మనం ప్రభు కోసం వాడింది? గమనించండి, మన తలాంతులు ఏం వాడాము కదా. నువ్వేగా 5 పాటలు అంటున్నావు, 6వ పాట ఇస్తే మేము చూపిస్తాం, అప్పుడు వాడతారా తలాంతులు కదా. అందుకనే గమనించండి, ప్రభువుని అడిగేటప్పుడు కూడా ఆయన ఇస్తాడు, అందులో సందేహం లేదు. కానీ దేనికోసం వాడతావు గమనించండి. ఆంధ్ర యూనివర్సిటీలో లిటరేచర్ చదివేటప్పుడు నా స్పెషలైజేషన్ వచ్చి ట్రాన్స్లేషన్ నా స్పెషలైజేషన్. దేనికోసం వాడే నేను? మన పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయటాకేగా వాడింది. మన బైబిల్ మిషన్ వాళ్ళ పుస్తకాలు, మన దగ్గర వచ్చే కొన్ని పుస్తకాలు. అందుకనే గమనించండి, దేవుడు మనకేమి ఇచ్చినా ఆయన కోసమే వాడాలి. ఆయన నన్ను పెద్ద పంతుల్ని చేశాడు, నాకు వాడటం తప్ప ఇంకోటి రాదు. దేనికోసం వాడాలి? ఆయన కోసమే వాడాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన కోసం వాడిన ప్రతిదీ కూడా విస్తరించబడుతుంది. వాడలేదా మళ్ళీ నిరుపయోగంగా ఉండిపోద్ది కదా. ఐటీఐ చేసావు కానీ ఏ రోజు కూడా టెస్టర్ పట్టుకోలేదు, ఏ పని చేయలేదు, నేర్చుకున్నదంతా ఏమైపోద్ది? మరుగున పడిపోద్ది. అలాగే నువ్వు కూడా దేవుని కొరకు వాడకపోతే మరుగున పడిపోతాయి. ఆ తర్వాత ఎందుకు పని చేయవై? గమనించండి, ది సో కాల్డ్ టాలెంట్స్, తలాంతులు ఏమని చెప్పుకుంటున్నావు అవన్నీ కూడా. అందుకే దేవుని కొరకు వాడాలి. తర్వాత తరాన్ని దేవుని కొరకు విశ్వాసంలో మనం నడిపించేటప్పుడు వారి తలాంతుల్ని యథార్థంగా వాడటం కూడా వాళ్ళకి మనం నేర్పించాలి. గమనించాలి. మొన్న కూడా ఒక డ్రమ్మర్తో చెప్తున్నాను, అయ్యా సూర్యప్రకాష్ గారు ఇక్కడెక్కడే ఇట్ల చుట్టూ తిరిగేవాడు, వాడికి మా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఇదో ఇలా పెద్ద పెద్దోళ్ళు, ఆడిప్పుడు ఎక్కడ వాయిస్తున్నాడయ్యా, సతీష్ గారి పక్కన వాయిస్తున్నాడు వాడు, అందుకని ఎవరిని ఇది చేయకండి అని చెప్పాను. అప్పుడు చిన్న గారి అబ్బాయి చైతన్య అబ్బాయి అంటున్నాడు, అంకుల్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, అంటే అయ్యగారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, అవన్నీ చెప్తూ వచ్చాడు. గమనించండి, దేనికోసం వాడాలి? మంచిదే, ఇవన్నీ నీకు వచ్చు, దేవుని కోసమే వాడాలి. అందుకని మనం అడిగే విషయంలో యథార్థత ఉండాలి. గమనించండి. అందుకనే తన వ్యక్తిగత సమస్య స్వస్థత పొందుకున్నాడు, తన కుటుంబ సమస్య కుమారుణ్ణి పొందుకున్నాడు, తన దేశ సమస్య అషూరు రాజు చేతిలో పడకుండా దేవుడు విడిపించాడు. అందుకనే ప్రభువు కూడా ఏమంటున్నాడు, మొదట మీరు నా రాజ్యాన్ని, నా నీతిని, తర్వాత ఇవన్నీ కూడా మీకు ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ అంటు యూ.
ప్రతిదీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది. కానీ మొదటగా మనం చేయవలసింది ఏంటి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. హిజ్కియా రాజు చేసిన పని కూడా అదే. అయ్యా, ఇది పరిస్థితి, ఇప్పటికిప్పుడు నేను చనిపోతే ఇన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో అని ఆ గోడ తట్టు తిరిగి ఏం చేశాడు? కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. అందుకే మనం చూడగలిగితే ఎప్పుడైనా సరే మన కోసం కాకుండా దేవుని కొరకు వాడబడటం కోసం మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు. సొలొమోను రాజు అడిగాడు. ఏమడిగాడు? అయ్యా, ఎంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరినీ పరిపాలించటానికి నాకు వివేకము కావాలి, నాకు జ్ఞానము కావాలి. దేవుడు ఏం చేశాడు? ఐశ్వర్యము కానీ, డబ్బులు కానీ, ఘనత కానీ నువ్వు అడగలేదు. నువ్వు అడిగింది ఏంటి? నా ప్రజలను పరిపాలించటానికి జ్ఞానం. ఏం ప్రార్థన అండి అది! ఇప్పుడు పోల్చుకుందామా మన ప్రార్థనని? మేము హైలైట్ అవ్వాలి, మేము కనిపించాలి, మేము ఉండాలి. దేవునికి మహిమ. ఇదేగా మనం చెప్పేది కదా. గమనించండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో అడుగుతున్నాడు జ్ఞాని అయిన సొలొమోను, ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేనేం చేయాలి? నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. గమనించండి, ఈ వివేకము కాకుండా, వివేచన కాకుండా, ఈ యథార్థత కాకుండా సొలొమోనులో మరొకటి వచ్చి చేరిందనుకోండి, ప్రజలను పరిపాలించటం పక్కన పెడితే ఇక దేవునికి ఆయాసకరమైన విధానాలన్నీ కూడా ప్రారంభమవుతాయి కదా. కానీ సొలొమోను అది అడగలేదు, వివేకాన్ని అడిగాడు. అందుకని 12వ వచనంలో ప్రభు ఏమంటున్నాడు? నీవు ఇలాగూ నా అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. గమనించండి, అందుకని ప్రభువుని అడిగేటప్పుడు ఏమడగాలి మనం? బుద్ధి, బుద్ధి, బుద్ధి. ఈరోజు లేనిది అదే జనాలకి బుద్ధి. చిన్న కొడుకు కూడా లేనిది అదే. కాబట్టి ఏం చేశాడు? నాకు ఇచ్చేయని లాక్కొని వెళ్ళిపోయాడు. పోనీ ఏమైనా ఉపయోగించుకున్నాడా? లేదుగా. ఎలా ఉపయోగపడుద్ది? అది ఉపయోగపడలా, దుర్వ్యాపారం అయిపోయింది. కానీ ఆఖరికి పందుల దగ్గరికి వెళ్ళాక ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అందుకనే దేవుడు సొలొమోనుకి ఏమిస్తున్నాడు? బుద్ధి వివేకములు గల హృదయము ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఏమని దీవించాడు? పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును. ఆహా, అంతకు మునుపు సొలొమోను లాంటి వాడు లేడు, ఆ తర్వాత సొలొమోను లాంటి వాడు పుట్టడు. నెవర్ బిఫోర్ అండ్ నెవర్ అగైన్. ఆహా, ఎంత గొప్ప ఆశీర్వాదం అది. గమనించండి, 13లో ఏమంటున్నాడు? మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇస్తున్నాను. ఈ ఐశ్వర్యం అంతా ఏం చేశాడు సొలొమోను? చెప్పాలి, మీరే చెప్పాలి. మందిరం కట్టడానికి ఉపయోగించాడు. ఇప్పుడు అర్థమైందా మన తలాంతులు దేనికోసం వాడాలో? మనమేమో మనకిచ్చిన వాటిని పట్టుకొని మనకిచ్చాడు, మనకి దీవించాడు, మనల్ని ఆశీర్వదించాడు, ఏ సరిపోతుంది మనం కదా. గమనించండి, ఆరాధనకు యోగ్యుడు ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. మనం ఆరాధించబడకూడదు, మనుషులు ఆరాధించబడకూడదు, మనుషులు కనపడకూడదు. గమనించండి, అటువంటి తలాంతులు మనం వాడబడగలిగినప్పుడు ఖచ్చితంగా ప్రభువు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకనే మన ప్రార్థనలో యథార్థత ఉండాలి. మనం అడిగే విషయంలో ఒక ఉద్దేశం ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి కదా.
చెప్పాను కదా, 6 ప్యాక్ ఇస్తే ఏం చేస్తావని. షర్ట్ లేకుండా తిరుగుతావు, అంతకుమించి ఏం చేస్తావు? అంతే కదా, షర్ట్ లేకుండా తిరుగుతావు. ఏమంటావు? నాకు స్టీల్ బాడీ అంటావు కదా. నాజుగ్గా ఉన్న వాళ్ళు కూడా అంతే కదా, పక్కన వాళ్ళని ఇలా ఒకసారి స్కాన్ చేస్తారు, ఏంటి అలా పొట్ట పెంచామని. అప్పుడు చెప్పండి, నా ప్రభువు పొట్టున్నా పరలోకానికి పిలుస్తాడు అని చెప్పండి. ఏం కాదు. కాదు, జనాల్లో ఈ మధ్య బ్యూటీ కాన్షియస్ ఎక్కువైపోయి నాజుగ్గా ఉండాలి, అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి కదా. అలాగ చెప్పండి, క్రైస్తవుడిలాగా ఉండాలని చెప్పండి. కానీ మనమేమనుకుంటున్నాం తెలుసా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవటమే ఆశీర్వాదం అనుకుంటున్నాం. అనుకుంటున్నాం మనం కదా. అరే 10 నిమిషాల్లో వచ్చేస్తుంది, ఏంటది? బిగ్ బాస్కెట్. ఇక చాలా మా వైపు రావు కాబట్టి మా తెలియవు అనుకుంటున్నాం మనం. అనుకొని అవి అందుబాటులో లేని వాళ్ళని ఎలా చూస్తాం? చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. కాస్త సౌందర్యోపాసన ఉన్నవాళ్ళు, బ్యూటీ కాన్షియస్ ఉన్నవాళ్ళు వీటి గురించి పట్టించుకోకుండా పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటారు చూడండి. ఎలా చూస్తాం? లేపు అలాగే చూస్తాం. మీకు తెలుసో లేదో, మన తండా విశ్వాసులు ఎవరు కూడా నేను చదువుకున్నానంటే నమ్మరాళ్ళు. నా చదువుతో వాళ్ళకేం సంబంధం? నా సాక్ష్యంతో, నా సేవతో సంబంధం కానీ వాళ్ళకి కదా. అది చదువుకున్నవాడు అనుకోరాళ్ళు అసలు. నేను అలాగే ఉంటా వాళ్ళ మధ్యలో, వాళ్ళతో అలాగే ఉంటా నేను. అది అందుకని దేవుడు ఏం చూస్తాడో, దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడో, దేన్ని మెచ్చుకుంటాడో అటువంటి లక్షణాలు మనలో ఉన్నాయి అనుకోండి, ఆయనను సంతోషపెట్టే వారంగా, ఆయనకు మహిమకరంగా మనం జీవించగలం. అందుకని ఏమడుగుతున్నాడు ఇక్కడ సొలొమోను? దీర్ఘాయువుని అడిగాడా? లేదు, కానీ దేవుడు ఇచ్చాడు. సొలొమోను దీర్ఘాయువుని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అలాగే నువ్వు శత్రువుల ప్రాణాన్ని నువ్వు అడగలేదయ్యా, అందుకనే నీకు నేను వివేకము, బుద్ధిని, వాటన్నిటిని నేను అనుగ్రహించాను అంటున్నాడు. అందుకని వ్యక్తిగత ప్రార్థన మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థనా సహాయం అడగటంలో తప్పు లేదు, కానీ గమనించండి, మనం ప్రార్థన చేసుకోవటం మనకి రావాలి. అది ఈ క్రమం మనకి అలవాటు అవ్వాలి. ఈ వ్యక్తిగత ప్రార్థన అనేది మీకు చెప్పకపోతే, ఈ విషయంలో మిమ్మల్ని నేను ప్రోత్సహించకపోతే నాది తప్పు అవుతుంది. కాపరిగా నేను మీకు వ్యక్తిగత ప్రార్థనని ప్రోత్సహించాలి. అది లేకుండా అన్నీ మేము చేసేస్తాం, అప్పుడు ఏమవుద్ది? ఈవెంట్ మేనేజ్మెంట్ అవుద్ది. వాళ్ళే వస్తారు, వాళ్ళే పన్నీరు చల్లుతారు, వాళ్ళే పువ్వు ఇస్తారు, వాళ్ళే లాస్ట్లో కిళ్ళి ఇస్తారు. అదేంటిది? డైపరా కాదు, అదేంటిదా? టిష్యూ పేపర్ కూడా ఇస్తారు. అన్నీ వాళ్ళే ఇస్తారు. అలాగైపోద్ది ఆఖరికి. అలా అవ్వకూడదు, అలా అవ్వకూడదు. సంఘం ఈజ్ నాట్ ఏ వన్ మ్యాన్ షో. అలా అవ్వకూడదు. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. హిజ్కియా ప్రార్థనని మరొకసారి మీరు తలపోసుకోండి, మరొకసారి దీన్ని జ్ఞాపకం చేసుకోండి, మననం చేయండి. పదే ఆలోచించండి హిజ్కియా ప్రార్థన గురించి. అటువంటి మాదిరికరమైన ప్రార్థన మనందరం కలిగి ఉండాలి. దేవుడు అటువంటి ప్రార్థనా జీవితాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు ప్రభువా, స్తోత్రాలు. రాజా, హిజ్కియా చేసిన ప్రార్థన మీరు ఆలకించి స్వస్థతనిచ్చారు, కుమారుడినిచ్చారు, దేశానికి క్షేమాన్ని ఇచ్చారు. ఆ రీతిగా మేము కూడా మంచి ఉద్దేశముతో ప్రార్థించి అడిగి మిమ్మల్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రం చేయండి, నీరు కట్టి ఫలింప చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని
యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయం